శ్రీమాత్రే నమః. మనం ఈరోజు ఏ లగ్నం వారికి, లగ్నం తెలియని వారి రాశి వారికి గృహపరంగా ఎటువంటి దోషాలు వాళ్ళకి ఉంటాయి, ఒకవేళ ఉంటే దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి. ఒక్కొక్క లగ్నానికి చతుర్థాధిపతి మారుతూ ఉంటాడు. ఆ రకంగా వాళ్ళు ప్రత్యేకంగా దేని మీద శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే మనకి లగ్నం మన జన్మజాతకం ఎంత ప్రభావం చూపిస్తుందో మన వాస్తు కూడా అంతే ప్రభావం చూపిస్తుంది. కాబట్టి దాని విషయాల్లో తెలుసుకోవాలి. ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం. ముందుగా మేషలగ్నము, మేషరాశి. మేషం వారికి గృహాన్ని చూపించేటువంటి కారకుడు, గృహకారకుడు చంద్రుడు అవుతాడు. అంటే నాలుగవ అధిపతి. నాలుగవ అధిపతి గృహం అయితే 9వ స్థానం. ఎటువంటి గృహంలో ఉంటారు, వాళ్ళకి అసలు ఎంత యోగం ఉంది, గృహ సంబంధించిన యోగం ఎంత బాగుందని చెప్పేది 9. కాబట్టి ఆ 9వ స్థానాధిపతి ఎలా ఉన్నాడు, 4వ స్థానాధిపతి ఎలా ఉన్నాడు అనేటువంటిది ప్రధానంగా చూసుకోవాలి. అయితే ఈ చంద్రుడు గనక మీకు మీ జన్మజాతకంలో పాడయ్యాడు అనుకోండి, ఎక్కువగా మీరు వాయువ్య దోషాలు ఎక్కువగా ఎదుర్కొంటారు. గుర్తుపెట్టుకోండి, వాయువ్యం అంటే వాయువ్యంలో ఏమవుతుందండి, వాయువ్యాన్ని ఎత్తుగా కట్టడం, లేకపోతే వాయువ్యం తగ్గడం, లేకపోతే వాయువ్యం పెరగడం. ఇప్పుడు చూడండి, మనకి వాస్తులో చాలామంది ఏంటంటే ఈశాన్యం పెరిగితే చాలా మంచిది కదా అని ఫీట్లు పెంచేస్తారు. తూర్పు ఈశాన్యం పెంచితేనేమో ఆగ్నేయం తగ్గిపోతుంది, ఉత్తర వాయువ్యం పెంచితేనేమో ఉత్తర ఈశాన్యం పెంచితేనేమో వాయువ్యం తగ్గిపోతుంది. కాబట్టి ఇలా వాయువ్యం కనుక తగ్గితే వాళ్ళకి జరిగేది ఏమిటి అంటే మానసికమైన రుగ్మతలు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఎప్పుడు గృహం తీసుకున్నా, అది అద్దె ఇల్లైనా సొంత ఇల్లైనా వాయువ్య దోషం లేకుండా చూసుకోవాలి. లేదంటే మేము కట్టేసుకున్నాం ఆల్రెడీ, వాయువ్యంలో బాత్రూమ్స్ ఉన్నాయి, వాయువ్య దోషం ఉంది అన్నప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే, మీకు దగ్గరలో శివాలయం ఉన్నట్లయితే శివాభిషేకం చేసుకుంటూ ఉండండి. ఇంట్లో చక్కగా మత్స్య యంత్రం మీకు కుదిరితే పెట్టుకోవడం చాలా మంచిది. మత్స్య యంత్రం ఎప్పుడైతే ఉంటుందో మీకు 100% వాస్తుపరమైనటువంటి దోషాలు తగ్గుతాయి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ యొక్క వాయువ్యం గురించి వచ్చింది కాబట్టి నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఒక కుటుంబం, దాదాపుగా ఇది నేను చూసి ఒక 8 ఏళ్ళు దాటుతుంది అనుకుంటా, చక్కగా ఉండేవారు ఫ్యామిలీ. ఒక చక్కటి ఇల్లు ఒకటి కట్టుకొని షిఫ్ట్ అయ్యారు. షిఫ్ట్ అయినప్పటి నుంచి వాళ్ళ అబ్బాయికి మానసిక రుగ్మత పెరిగింది. అది ఎందుకు పెరిగింది, డాక్టర్లు చెక్ చేస్తే కూడా ఏమీ అర్థం కావట్లేదు. ఎందుకు అంతా నార్మలే ఉంది కదా అనుకుంటున్నారు. అప్పుడు నేను వాస్తు గురించి నన్ను సంప్రదించినప్పుడు నేను చెప్పాను, ఏమంటే మీకు వాయువ్యం ఏమైనా పెరగడం తరగడం ఏమైనా అయిందంటే, లేదండి నీట్గా ఉంది, పర్ఫెక్ట్గా 4 వైపులు బాగుంది, ఎక్కడ మీకు పెరగడం తరగడం తగ్గలేదన్నారు. సరే ఒకసారి మీరు వచ్చి చూడండి అంటే నేను అమ్మవారి అనుగ్రహం వల్ల వెళ్ళి చూడడం జరిగింది. అక్కడ జరిగిన విషయం ఏంటంటే, వాళ్ళది ఉత్తరం ఫేసింగ్లో ఒక డిజైన్ లాగా లేపడానికి వాయువ్యంలో ఒక హైట్ లేపారు. అదేమవుతుంది, మనకి ఇలాగ స్క్వేర్లోనే కాకుండా ఇలా హైట్ లేపినప్పుడు కూడా అది వాయువ్య దోషం కింద వస్తుంది. నైరుతి, పడమర, దక్షిణం వైపు కొద్దిగా హైట్ ఉండొచ్చు, కానీ విపరీతంగా హైట్ కనుక వాయువ్యంలో ఉంటే ఇది వాళ్ళ మనసు మీద, అందులో ముఖ్యంగా చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లల విషయంలో వాళ్ళకి మెంటల్లీ డిస్టర్బ్ అయిపోవడం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అప్పుడు నేనేం చెప్పానంటే, ఏమండి ఇప్పుడు ఇక్కడ హైట్ ఉంది కదా, దీన్ని తీసేయండి, లేదు అంటే నైరుతిలో ఇంతకంటే హైట్ కట్టుకోండి అన్నప్పుడు అది కట్టిన ఒక 3 నుంచి 6 నెలల లోపు వాళ్ళలో స్లోగా చేంజ్ వచ్చింది. ఒకటేంటంటే, వాస్తుపరంగా ఎప్పుడూ కూడా ఒక్క రోజులో మార్పు వస్తుంది అనేటువంటిది ఆశించకూడదు. అదేవిధంగా వాస్తుపరంగా మీరు ఏదైనా గృహం రెంట్కి కానీ లేకపోతే ఓన్ హౌస్ కానీ కట్టుకునేటప్పుడు అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా చెప్తాను నేను మీకు ఇప్పుడు. మొట్టమొదటిగా వాస్తు చూసేటప్పుడు రఫ్గా చూడకూడదు. ఏదో ఇంట్లోకి ఎంటర్ అయ్యాము, ఎలా ఉంది, ఆగ్నేయంలో కిచెన్ ఉంది కదా, వాయువ్యం ఎలా ఉంది, మాస్టర్ బెడ్రూమ్ నైరుతిలో ఉంది, ఈశాన్యంలో డోర్ పెట్టేసాం అనేటువంటిది అసలు పనికి రాదు, గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1, మీరు ఎప్పుడు వాస్తుపరమైనటువంటిది చూసుకున్నా మీ పేరులో ఉండే మొదటక్షరాన్ని బట్టి వర్గు నిర్ధారణ చేసుకొని ఆ డైరెక్షన్ తీసుకోవాలి. అంతేగాని తూర్పు ఉత్తరం చాలా మంచివి, దక్షిణం ఆగ్నేయం మంచిది దక్షిణము పడమర మంచిది కాదనేటువంటి ధోరణిలో ఉండకూడదు. శాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు అలాగా. ఇక పాయింట్ నెంబర్ 2, ఎప్పుడైనా వాస్తు రఫ్గా చూడడం కాకుండా ఈ రకంగా ప్లానింగ్ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇలా ప్లానింగ్ చేసి శక్తి చక్రము అంటారు దీన్ని. ఈ రకంగా శక్తి చక్రాన్ని అప్లై చేసి ఇలా పెట్టి అది ఎన్ని డిగ్రీస్ తిరిగింది. మొట్టమొదటిగా ఏంటంటే, ఏదైనా ఒక వాస్తు గృహం మనం చూసేటప్పుడు 2 రకాలుగా చెక్ చేసుకోవాలి. ఒకటి, ఇంటర్నెట్లో అక్కడ లొకేషన్ తీసుకొని
ఎన్ని డిగ్రీస్ టిల్ట్ అయింది, లేదా మాన్యువల్గా కూడా మనం మంచి కంపాస్ తీసుకోవాలి. లేదా చిన్న చిన్న కంపాస్ వల్ల సరిగ్గా రాదు. మిలిటరీ కంపాస్ దొరుకుతుంది. ఆ మిలిటరీ కంపాస్తో నార్త్ వైపు చూస్తే అది కొంతమందికి 0 నుంచి 20-30 లోపల కూడా కొన్నిసార్లు టిల్ట్ ఉంటుంది, లేకపోతే ఇటు సైడ్ టిల్ట్ ఉంటుంది, దక్షిణం వైపు టిల్ట్ ఉంటుంది. అంటే 340, 350, 355 అలా ఉంటుంది కొంతమంది. ఎగ్జాక్ట్లీ అంతే ఉండాలని చెప్తున్నా, ఉదాహరణ చెప్తున్నా. టిల్ట్ చూసి ఈ రకంగా ప్లానింగ్ వేసుకొని నీట్గా ఈ రకంగా రెక్టాంగిల్ ఉంటే రెక్టాంగిల్, స్క్వేర్లో ఉంటే స్క్వేర్లో అది ఎలా ఉందో చూసుకొని ఇలా శక్తి చక్రాన్ని అప్లై చేయాలి. ఇందులో సకల దేవతలు, అసురులు, జోన్స్, ఒక్కొక్క జోన్కి ఎవరెవరు దేవతలు ఉన్నారు అనేటువంటిది ఉంటుంది. ఈ రకంగా చూసుకొని ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయిందో దాన్ని బట్టి దీన్ని సరిగ్గా చెక్ చేసుకొని ఏ జోన్ వల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అనేటువంటిది తెలుసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఈశాన్యము అనుకుంటే అప్పుడు చిన్న ఆలోచన విధానం సంతానం సంబంధించిన. ఈస్ట్ సౌత్ ఈస్ట్, ఈస్ట్ నార్త్ ఈస్ట్ అంటే తూర్పు ఈశాన్యము ఎంజాయ్ చేయలేకపోతుంటారు. తూర్పు కమ్యూనికేషన్స్ దెబ్బతింటే వాళ్ళకి రావాల్సిన ప్రమోషన్స్ రాకపోవడం, ఇట్లాంటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇంట్లో వాళ్ళతో కూడా సరైన సఖ్యత లేకపోతే. తూర్పు ఆగ్నేయము డీప్ థింకింగ్ సరిగ్గా చేయలేకపోతుంటారు, సంతానం మీద ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది. ఆగ్నేయము లేడీస్కి ఎక్కువ హెల్త్ ఇష్యూస్ రావడం, అంటే తగ్గిందా పెరిగిందా, ఏ జోన్ ఎంత ఉంది, అక్కడ ఏ దేవతా స్వరూపం పాడైందనేది చూడాలి. పదం బట్టి కూడా ఇప్పుడు ఏదైనా ఇల్లు కట్టుకుంటున్నాము, ఏదో ఈశాన్యంలో ద్వారం పెట్టమని ఎక్కడే చెప్పలే, అక్కడ దితిపదం వస్తే పెట్టమన్నారు. దితిపదం రాకపోతే అక్కడ పెట్టకూడదు. అలాగే ఎప్పుడు కూడా ఇంద్రాజయ తూర్పు అయితే, దక్షిణం అయితే 3-4 పదాల్లో ఎవరు పడ్డారు, పడమరైతే 3-4 పదాలు, ఉత్తరం అయితే 3-4 పదాలు, ఎక్కడొచ్చింది డిగ్రీస్ పర్ఫెక్ట్గా చూసి టిల్ట్ చేసుకొని ఆ పదాలు అక్కడ ఆ పదపరంగా పద విభజన చేసి మీరు అక్కడ ద్వారం పెట్టాలి. అలాగే ఇంట్లో కట్టుకునేటువంటి మనకి బాత్రూమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి పర్ఫెక్ట్గా ఉందా లేదా. ఎందుకంటే కొన్ని నేను చూసినప్పుడు జస్ట్ ఆ టాయిలెట్స్ కట్టినటువంటి ప్లేస్మెంట్ తప్పు వల్ల ఇబ్బంది వచ్చింది. అలాగే ఇప్పుడు దక్షిణాగ్నేయం అనుకోండి, దక్షిణాగ్నేయంలో కనుక మీరు ఏదైనా బాత్రూమ్స్ కట్టుకున్నారు, శక్తి నశిస్తుంది, అక్కడ నెయ్యి పెట్టమని చెప్పారు. శక్తిని ఇచ్చేటువంటి ప్రదేశం దక్షిణం, ప్రొఫెషన్ గ్రోత్ ఇచ్చేటువంటి ప్రదేశం. దక్షిణే సైందత అంటారు. అంటే ఏమిటి, దక్షిణ వైపు తలబెట్టి పడుకోమన్నారు. దక్షిణ నైరుత్యో హృదయ పురుషత్యాగ మందిరం, అక్కడ బాత్రూమ్స్ కట్టుకోమని చెప్పాడు శాస్త్రంలో. విశ్వకర్మ ప్రకాశిక అనే గ్రంథంలో చాలా స్పష్టంగా ఈ విషయాలు ఉన్నాయి. ఇక నైరుతి అంటే ఏంటి, నైరుత్యత శస్త్రగారు అన్నారు. అంటే ఏమిటి, మీ యొక్క పనిముట్లు, మీరు ఏదైతే మీ ప్రొఫెషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అక్కడ పెట్టుకోమన్నారు. పడమర నైరుత్యో హృదయే విద్యాభ్యాస మందిరం, మీ పుస్తకాలు అక్కడ పెట్టుకోవాలి, మీ పిల్లల పుస్తకాలు, మీ పుస్తకాలు కానీ ఏమైనా. అలాగే పడమర గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ తగ్గుతాయి అక్కడ ఏదైనా దోషం ఉంటాయి. పడమర వాయువ్యం మీ ఎక్కువసేపు అక్కడ ఉండకూడదు, ఎక్కువ డిప్రెస్ అయిపోతాడు. వాయువ్యం భాండార సంస్థితం, చాలామంది తెలియక వాయువ్యంలో పెంట అని బాత్రూములు కట్టుకుంటున్నారు, ఎక్కడా శాస్త్రంలో లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే పడమర వాయువ్యంలో మనకి గోశాలలు పెట్టుకోమన్నారు. మనకి ఇంట్లో ఉండేటువంటి ఇవి ఉంటాయి, కుక్కలు, గోవులు, గుర్రాలు ఇలాంటివి పెట్టుకునేటువంటి ప్రదేశం. పడమర వాయువ్యో హృదయే లేదా పడమర వాయువ్యో భాండార సంస్థితం, అంటే భాండాగారం, ధాన్యపు భాండాగారాలు పెట్టుకునేవారు. ఉత్తర వాయువ్యం అంటే ఏమిటి, అక్కడ పాడైతే ఇద్దరి మధ్యని ఉండేటువంటి అట్రాక్షన్ దెబ్బతింటుంది భార్యాభర్తలది. ఉత్తరైన నిధి సంస్థితం, తెలియక ఉత్తరం వైపు బాత్రూములు కడుతున్నారు ఇవాళ రేపు కన్స్ట్రక్షన్స్లో. నిధులు ఉంటాయి అక్కడ, ఈ కుబేర స్థానం అది, అక్కడ పోయి మలమూత్ర విసర్జనలు ఎలా చేస్తారు. ఉత్తర ఈశాన్యం హృదయ ఔషధాత్ కార్యతు, మెడిసిన్స్ పెట్టుకునే ప్లేస్. ఈశాన్య దేవతాగృహం, ఈ మధ్య ఏంటంటే ఈశాన్యంలో దేవతాగృహం కట్టకూడదు బరువు అంటున్నారు, తప్పండి. ఈశాన్య దేవతాగృహం అనేటువంటిది మీకు విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి గ్రంథంలో చాలా క్లియర్గా ఉంది శ్లోకం. నువ్వు ఎలాగ కట్టుకోవు, కాకపోతే లోపల మెట్టు సిమెంట్తో కట్టకూడదు, హైట్ ఉండకూడదు. కాబట్టి ఇంటి లోపల అపార్ట్మెంట్ ఇండివిజువల్ హౌస్లో ఆ గది సపరేట్గా పెట్టుకోవచ్చు, దానికి ఎటువంటి దోషము లేదు. కాకపోతే మీరు టెర్రస్ మీద ఒక కట్టి ఈశాన్యంలో కేవలం టెర్రస్ మీద ఒక పెట్టి నైరుతి డౌన్ అయితే అప్పుడు మాత్రం దోషం, గుర్తుపెట్టుకోండి. కానీ నైరుతిలో ఆల్రెడీ ఒక గది ఉందండి, ఈశాన్యంలో మేము చక్కగా ఓపెన్ పెట్టుకోవాలని అక్కడ కట్టుకున్నప్పుడు దోషము లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా మీరు కనుక కలర్స్, వస్తువులు, ఇంట్లో చేసే యాక్టివిటీస్, అంటే పడమరలో కూర్చొని ఆనందనమని చెప్పారు, తూర్పు వైపు రాముడు పట్టాభిషేకం పెట్టుకోమని చెప్పారు, తూర్పు వైపు సిట్టింగ్ ఏరియా పెట్టుకోమని చెప్పారు. ఇలా అనేకమైనటువంటి విషయాలు క్లియర్గా మీరు ప్లానింగ్ తీసుకొని ఈ రకంగా శక్తి చక్రాన్ని అప్లై చేసి నార్త్ డిగ్రీస్ ఎన్ని డిగ్రీలు తిరిగిందో చూసి యాక్టివిటీసు కట్టడాలతో సహా మీరు చెక్ చేసుకొని ఏది కూడా కూలగొట్టాల్సిన అవసరం ఉండదు. వాస్తు చూసినప్పుడు అందరూ ఏమనుకుంటారు, వాస్తు అనగానే కూలగొట్టేస్తాం అనుకుంటారు, కాదు. క్లియర్గా వాస్తుని చూసి చేసేటువంటిది ఏదైతే ఉంటుందో 100% మీకు ఆ యొక్క మార్పుల వల్ల
ఆ రంగులు లేకపోతే ఆ మెటల్స్ వల్ల ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. శ్రీమాత్రే నమః.